अजय, ये सरीन गैस अगर 20 मिनट तक हवाई रहा तो कितने लोग मारे जाएंगे? लगभग मतलब 50,000 people, sir. 50,000. But it will also go down as the single worst act of terrorism the world has ever seen, sir. Sir, as we sit, talk, discuss, the attack could be happening any minute. I followed Zazi here. ఇక్కడేదో ప్లాన్ చేస్తున్నారు గుణ. చిదాతో మాట్లాడి వెంటనే ఫోర్స్ ని పంపించమను. అనీషా, అబూబక్కర్ అబ్దుల్లా అక్కడ ఉన్నాడో లేదో మనకి ఇంకా క్లియర్ గా తెలీదు. ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న అన్ని ఏరియాల్లో కర్ఫ్యూ విధించమని ఆర్డర్ పాస్ చేశారు. నువ్వు ముందు అక్కడి నుంచి బయలుదేరు. అనీషా, మనం ఊహించినట్టు ఇక్కడ జరగబోయేది బాంబ్ బ్లాస్ట్ కాదు. ఇట్స్ ఎ కెమికల్ అటాక్. సెరీన్ నర్వ్ గ్యాస్. సో ఎవరు రావట్లేదా? I can't just stand outside and watch this గుణ. అనీషా, జస్ట్ 30 minutes అనీషా, అంతా అయిపోతుంది. వాళ్ళు వచ్చేలోపు వీళ్ళు ఈ గ్యాస్ ని బయటకు రిలీజ్ చేయరని ఏంటి గ్యారెంటీ? ఎంతో మంది చచ్చిపోతారు గుణ. ఐఎమ్ గోయింగ్ ఇన్. అనీషా, ఇప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఎందుకంటే వాడు తప్పించుకున్నది గుణశేఖర్ శంకర్ మంచి నుంచి కాదు, అనీషా కురేషి నుంచి. ओके, आपकी सजेशन क्या है? हमें क्या करना चाहिए? Bomb the factory, sir. The only way to render the gas ineffective is to expose it to high temperature. Bomb the factory, destroy it from its source. मगर कैसे? Using an unmanned MQ-9 Reaper drone with missile capabilities. We have this drone fully loaded, flying over the Bay of Bengal right now, undertaking surveillance. We can use this drone to strike the target with considerable accuracy. It can reach Vizag in about 30 minutes, of course, if you agree. मुख्यमंत्री से बात करो, पूरे शहर में सेक्शन 144 लागू कराओ. चीफ, यू हैव माय परमिशन. फैक्ट्री को उड़ा दो. किसी भी हाल में ये गैस रिलीज नहीं होना चाहिए, कम वॉट में. यस सर. గుణ, నేను వాడిని చూశాను. అబూబక్కర్ అబ్దుల్లా ఇక్కడే ఉన్నాడు. అనీషా, వెయిట్. అబూబక్కర్ అబ్దుల్లా ఉన్నాడా? అబూబక్కర్ అబ్దుల్లాని స్టాప్ చేస్తే ఈ అటాక్ ని స్టాప్ చేయొచ్చు. ఇన్ఫార్మ్ చిదాద్ హుసైన్. అనీషా, అనీషా, ఏ అనీషా, ఆన్సర్ మీ డబెట్. అబూబక్కర్ అబ్దుల్లాని పట్టుకోవడం అంత ఈజీ కాదు. బట్ యూ డిడ్ ఎ గుడ్ జాబ్. కేర్లెస్గా ఉన్నావు రియాజ్. దగ్గరికి వచ్చేసి చూడు. సారీ బాయ్. పోలీసులు లోపలికి వచ్చారంటే వాళ్ళకి డౌట్ వచ్చిందని అర్థం. దీన్ని మూలపడే. ఇర్ఫాన్, అనీషా, నాకు వినపడలేదు, మళ్ళీ చెప్పు. ఏమన్నావు? ఇర్ఫాన్ కాదు, అనీషా, ఏమైంది అనీషా? మాట్లాడు. వింటున్నావా అనీషా? అనీషా, ఇర్ఫాన్, నువ్వు చాలా తెలివైన వాడివని నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు. అది ఈరోజు నువ్వు ప్రూవ్ చేసావు. గుడ్ జాబ్ ఇర్ఫాన్, గుడ్ జాబ్. ఏంటలా చూస్తున్నావు? ఓ అదా, కార్తీక్ అని పేరు పెట్టుకొని నీ ముందు అబూబక్కర్ అబ్దుల్లా నుంచున్నాడేంటని చూస్తున్నావా? నేను కన్వర్ట్ అవ్వడానికి పెద్ద కథ ఏం లేదు ఇర్ఫాన్. 12 ఏళ్లప్పుడు అమ్మ చనిపోయింది. మనసు గాయపడింది. అప్పుడే మా నాన్న చుట్టాలతో సిరియా పంపించాడు. అక్కడ నేను హిందూగా బతకడానికి కష్టపడ్డాను. అలా కష్టపడేటప్పుడు అల్లా ఒక్కడే దేవుడని నాకు దారి చూపించింది ఇస్లాం. అప్పుడే నా ఫ్రెండ్ హైదర్ సలాలుద్దీన్ నాకు ఐసిస్ని పరిచయం చేశాడు. అక్కడే నాకు ఐసిస్ లీడర్ అబూబక్కర్ అల్ బగ్దాదీతో పరిచయం ఏర్పడింది. 3 రోజులు ఇర్ఫాన్, 3 రోజుల్లో ఆయన నా జీవితాన్నే మార్చేశాడు. అలా కార్తిక్గా ఉన్న నేను అబూబక్కర్ అబ్దుల్లాగా మారాను. 2013 నుంచి
ఇండియాలో అనేక చోట్ల చిన్న చిన్న అటాక్స్ ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశాను. కాఫీర్లను అణిచేసి క్యాలిఫెట్ సృష్టించడానికి టెర్రర్ పుట్టాలి, టెర్రరిజం పెరగాలి. అండ్ ఫర్ దాట్ ఐ నీడెడ్ అన్ ఆర్మీ. అందుకే నా ఐడెంటిటీని మార్చుకొని గడిచిన 8 ఏళ్లలో ఇండియా అంతటా మా వాళ్ళని జాగ్రత్తగా తయారు చేశాను. చిన్న చిన్న అటాక్స్ని ఎగ్జిక్యూట్ చేస్తూ శ్రీలంకలో జరిగిన అటాక్స్ని ప్లాన్ చేసి వాళ్ళకి హెల్ప్ చేశాను. ఐసిస్ని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ముసుగుచాటున వాళ్ళ వెనక నేనున్నాను. అష్రఫ్ రియాజ్ ఆ టైంలోనే నన్ను కలిశారు. ఈ ప్రపంచమే తిరిగి చూసేలా ఓ కెమికల్ అటాక్ ప్లాన్ చేశాం. పోయిన సంవత్సరం నుండి మాకు కావాల్సిన కెమికల్స్ కొంచెం ఆర్డర్ చేశాం. నేను ప్లాన్ చేసింది పూర్తి చేయడానికి నా కార్తిక్ అనే పేరు హెల్ప్ అయింది. ఈ రోజు వరకు కార్తిక్ని ఎవరూ అనుమానించలేదు, వెతకలేదు, ఏ ప్రశ్నలు అడగలేదు. ఎందుకంటే వాళ్ళు వెతుకుతున్నది కార్తిక్ అనే హిందువుని కాదు, అబూబక్కర్ అబ్దుల్లా అనే ముస్లింని. అయినా పిరికోడ్లో ఈ పని ఏంటి అనుకుంటున్నావా? బలవంతుడుగా ఉండడం కంటే బుద్ధిమంతుడుగా ఉంటేనే గెలుస్తాం ఇర్ఫాన్. పద. Sir. Ajay, 1 minute. Sir? Please, better. Ajay, I have played many games of chess with you. And every time I thought I had you cornered on a chessboard, you always had a plan B. You never lost a game. But then that was just a game of chess. This isn't. కరెక్ట్ టైంకి మనం కొలిచే దేవుడు నిన్ను నా కళ్ళ ముందు ఉంచాడు. బట్ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు గో నౌ బ్రదర్. ఇర్ఫాన్, మనందరికీ లైఫ్లో ఒక పర్పస్ ఉంటుంది. మనం చేయాల్సిన పనులు పూర్తయిన వెంటనే మన టైం అయిపోయిందని అర్థం. నీ లైఫ్కి పర్పస్ ఈ సిరిన్ గ్యాస్ని తయారు చేయడం. అది నువ్వు చక్కగా పూర్తి చేసావు. సో థ్యాంక్ యూ ఇర్ఫాన్. If you want me to believe that you don't have another game plan here, then I must have misread the intelligence of the smartest man I have known. మనం కొలిచే ఆ దేవుడే నిన్ను నా కళ్ళ ముందుంచాడు. 8 ఏళ్లగా ఎదురు చూస్తున్నాను. Sir, we're ready. Sir? अजय, तुमने इसका जवाब नहीं दिया अजय. This time there's no other master stroke. Just the missile. Good luck. సార్ ఆల్ సెట్. సార్ 2 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న అన్ని ఫ్యాక్టరీలకి నోటీసులు ఇచ్చాం సార్. ఆల్రెడీ ఎవాక్యుయేషన్ జరుగుతుంది సార్. ఫైర్ సర్వీస్, అంబులెన్స్ అన్ని స్టాండ్ బైలో ఉన్నాయి సార్. వెళ్ళి కాల్చిపడేంట్రా, బతకూడదాడు. రియాజ్, మోసపోయా రియాజ్. ఆ ఇర్ఫాన్ గారు మన ప్లాన్ మొత్తం నాశనం చేసేలా ఉన్నాడు. బాయ్, నేను వెంటనే వస్తున్నా. నేను చెప్పేది విను రియాజ్. ఫ్యాక్టరీ చిమ్నీ నుండి గ్యాస్ని ఇప్పుడే రిలీజ్ చేస్తాను. నువ్వు వైజాగ్ సిటీలో రద్దీగా ఉండే ప్రాంతాలైనా, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, మార్కెట్స్, ఎయిర్పోర్ట్ అన్ని ప్లేసెస్ కి సిలిండర్స్ ని పంపించి నమ్మకం లేని కాఫీలు ఊపిరాడక కొట్టుకొని చావడం ఈ ప్రపంచం చూడాలి. వైజాగ్ మొత్తం సెరీన్ గ్యాస్ తో నిండిపోవాలి. దిస్ ఇస్ అవర్ మూమెంట్. అర్థమైందా? మన ఇన్నేళ్ల పోరాటం దీనికోసమే. మన ప్రాణాల గురించి దిగులు పడకు. మనకంటూ జన్నత్లో స్థానం ఉంటుంది బ్రదర్. ద క్లెన్సింగ్ బిగిన్స్ నౌ.
యుద్ధం చేస్తారని ఏపీకెవరా తప్పుంటే నన్ను ఆపరా తిరిగి పొందా